హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎండాకాలం మొదలైంది, ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ అయితే చాలా హాట్గా అయితే ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్లో మనం ఏ ఏసీ తీసుకోవాలి? ఏసీలో మీకు చాలా రకాలు అయితే ఉంటాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీ ఉంటుంది, ఇన్వర్టర్ ఏసీ ఉంటుంది, మీకు డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ ఉంటుంది, అలాగే మీకు 4-in-1 ఏసీ ఉంటుంది, 5-in-1 ఏసీ ఉంటుంది, 6-in-1 ఏసీ ఉంటుంది, 7-in-1 ఏసీ ఉంటుంది. ఇన్ని రకాలు ఏసీలు అయితే ఉంటాయి. ఏసీల్లో మనకి ఎంత కన్ఫ్యూజన్ దేనికి అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఏసీలని. అందులో మీకు 4-in-1, 3-in-1, 6-in-1, 7-in-1 అని కూడా తీసుకొస్తుంది. ప్రజెంట్ మనం 1 by 1 ఈ ఏసీల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా నేను మీకు ఏ ఏసీ అయినా సరే వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఒకటే ఉంటుంది. ఏ ఏసీ వర్కింగ్ ప్రిన్సిపల్ అయినా సరే ఒకటే వర్కింగ్ ప్రిన్సిపల్లో వర్క్ అవుతుంది. ఏ ఏసీ కన్నా సరే మనకి ఇండోర్ యూనిట్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. ఓకేనా? ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ మనకి కాపర్ పైప్స్ ఉంటాయి, కాపర్ ట్యూబ్స్ అంటారు వాటిని, వాటితో మనకి కనెక్టింగ్ అయితే అవుతుంది. మెయిన్ మనకి ఇండోర్ యూనిట్లో ఒక కాపర్ కాయిల్ అయితే ఉంటుంది, అలాగే మీకు అవుట్డోర్ యూనిట్లో కూడా ఒక కాపర్ కాయిల్ అయితే ఉంటుంది. మీకు అవుట్డోర్ యూనిట్లోనే మీకు కంప్రెసర్ అయితే ఉంటుంది. కంప్రెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి గుండెకాయ అనేది అంత ఇంపార్టెంట్, ఏసీకి కూడా కంప్రెసర్ అనేది అంత ఇంపార్టెంట్. మనకి బ్లడ్ అనేది గుండె అనేది ఎలా పంప్ చేస్తుందో మనకి ఏసీలో కూడా కంప్రెసర్ అనేది లోపల ఉండేటువంటి రిఫ్రిజిరెంట్ అయితే పంప్ చేస్తూ ఉంటుంది. అవుట్డోర్ యూనిట్ నుండి ఇండోర్ కి, ఇండోర్ యూనిట్ నుండి అవుట్డోర్ కి అయితే మీకు ఈ రిఫ్రిజిరెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఇలా మీకు ఈ విధంగా ఏసీ అయితే పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాన్ ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంటో తెలుసుకుందాం. నాన్ ఇన్వర్టర్ ఏసీ అంటే మీకు ఇండోర్ యూనిట్ ఒకటి ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ అయితే ఒకటి ఉంటుంది. మీకు ఇండోర్ యూనిట్లో చిన్న పీసీబీ అయితే ఉంటుంది. మీకు అవుట్డోర్ యూనిట్లో ఎటువంటి పీసీబీ అయితే ఉండదు. నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఓన్లీ కంప్రెసరు, ఫ్యాన్ మోటరు, మీకు కెపాసిటరు, రిలే అయితే ఉంటుంది జనరల్గా. మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్లో మీకు ఇండోర్ యూనిట్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. మీకు ఇండోర్ యూనిట్లో ఒక పీసీబీ అయితే ఉంటుంది, అలాగే మీకు అవుట్డోర్ యూనిట్లో కూడా ఒక పీసీబీ అయితే ఉంటుంది. ఈ పీసీబీస్ అనేవి ఏమిటంటే మీకు అంతా ఈ పీసీబీ మీద మీకు ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్లో కంప్రెసర్ అనేది ఉంటుంది, చూసారు కదా. నేను మీకు కంప్రెసర్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఆ కంప్రెసర్ అనేది వేరియబుల్ స్పీడ్తో తిరుగుతుంది. ఫర్ సపోజ్ మనం ఏసీ ఆన్ చేసామనుకోండి, మీకు ఏసీ అనేది ఆన్ చేస్తే నాన్ ఇన్వర్టర్ ఏసీ ఉందనుకోండి, కంప్రెసర్ అనేది మీకు ఒకటే స్పీడ్తో తిరుగుతుంది, కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది. అదే మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అనేది వేరియబుల్ స్పీడ్తో తిరుగుతుంది. మీకు ఏసీలో ఆన్ చేసినప్పుడు 2 ఏసీలు ఆన్ అవుతాయి, మీకు 2 కంప్రెసర్లు రన్ అవుతాయి. ఇప్పుడు మనం నాన్ ఇన్వర్టర్ ఏసీ ఉందనుకోండి, మనం రూమ్ టెంపరేచర్ అనేది అరౌండ్ ఒక 24 లేకపోతే ఒక 23 ఇలా మనం పెట్టుకుంటాం కదా. ఆ టెంపరేచర్ వచ్చేంత వరకు మీకు కంప్రెసర్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో టెంపరేచర్ అనేది ఏమన్నా కొంచెం ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మీకు ఏసీ అయితే పనిచేస్తుంది, అంటే కంప్రెసర్ మళ్ళీ ఆన్ అవుతుంది. అదే మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడైతే మీకు కంప్రెసర్ అనేది ఆన్ అయిందో మీకు అలా మీకు రొటేట్ అవుతానే ఉంటుంది. మీకు నార్మల్గా కంప్రెసర్ అనేది ఆఫ్ అవ్వదు. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ మీకు ఏం జరుగుతుందంటే స్పీడ్ అనేది వేరియబుల్ అవుతూ ఉంటుంది. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అనేది స్పీడ్ వేరియబుల్ అనేది ఏ విధంగా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏసీ అనేది ఆన్ చేస్తారు, కంప్రెసర్ అనేది ఆన్ అయింది, ఇన్వర్టర్ ఏసీ అనేది ఒక 1000 RPM తో మీకు రొటేట్ అవుతుంది అనుకోండి కంప్రెసర్ అనేది. రూమ్ అనేది మీరు ఒక సెంటిగ్రేడ్ లో పెట్టుకుంటారు, ఆ సెంటిగ్రేడ్ కి వచ్చిన వెంటనే మీకు కంప్రెసర్ అనేది ఆఫ్ అయిపోదు, లోవర్ RPM తో తిరుగుతుంది. ఈవెన్ మీకు 100 RPM, 200 RPM, 300 RPM తో మీకు కంప్రెసర్ అనేది తిరుగుతూనే ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ లో మీకు కంప్రెసర్ లో మీకు BLDC మోటార్ ఉంటుంది. ఈ BLDC మోటార్ అనేది మీకు ఎనర్జీ ఎఫిషియెంటీ మోటార్. ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ మోటార్ వల్ల మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేవి కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేది కరెంట్ బిల్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ లో ఉన్నటువంటి కంప్రెసర్ అనేది, ఈ రోటరీ కంప్రెసర్ అనేది ఫిక్స్డ్ స్పీడ్తో తిరుగుతుంది. మీకు ఎప్పుడైతే ఆన్ అవుతుందో అదే స్పీడ్తో తిరుగుతుంది, మీకు ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటుంది కంప్రెసర్ అనేది. ఓకేనా? నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్లో. అది ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్లో మీకు కంప్రెసర్ అనేది ఆఫ్ అవ్వదు, మీకు అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. అక్కడ మీకు BLDC మోటార్తో పనిచేస్తుంది. అలాగే మీకు వేరియబుల్ స్పీడ్ మనకి రూమ్ టెంపరేచర్ బట్టి అది మీకు కంప్రెసర్ స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా? ఇది మీకు నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్కి ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఇందులో మీకు డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలు కూడా ఉంటాయి. అంటే మీకు డ్యూయల్ ఇన్వర్టర్ అనేది మీకు LGలో ఉంటుంది. డ్యూయల్ ఇన్వర్టర్ అంటే ఏమీ లేదు, మీకు రోటరీ కంప్రెసర్ ఉంటుంది కదా, ఈ కంప్రెసర్కి పైన మీకు రిఫ్రిజిరెంట్ని పంప్ చేసేటప్పుడు ఇది మీకు రొటేట్ అవుతూ ఉంటుంది, ఒక వీల్ లాగా ఉంటుంది. ఇది మీకు రొటేట్ చేసుకుని
ఈ రిఫ్రిజిరేటర్ అనేది పంప్ చేస్తూ ఉంటుంది. అదే మీకు డ్యూయల్ ఇన్వర్టర్ అనుకోండి, మీకు 2 అయితే ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి అయితే ఉండి, మీకు ఇక్కడ నేను ఇమేజ్ పెడతాను చూడండి, మీకు పైన ఒకటి కింద ఒకటి ఉండి మీకు 2 అయితే ఈ రిఫ్రిజిరేటర్ అయితే పంప్ చేస్తూ ఉంటుంది. ఇది మీకు డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేవి. ఈ డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేవి ఎల్జీలో అయితే మీకు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు నాన్ ఇన్వర్టర్ ఏసీ అయిపోయింది, ఇన్వర్టర్ ఏసీ అయిపోయింది, డ్యూయల్ ఇన్వర్టర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇప్పుడు 4-in-1 ఏసీ ఉంది, 5-in-1 ఏసీ ఉంది, 6-in-1 ఏసీ ఉంది, 7-in-1 ఏసీ ఉంది. ఇక్కడ మనకి 4-in-1 ఏసీ అంటే ఏమిటంటే, ఫర్ సపోజ్ మీ ఏసీ అనేది ఈ 4-in-1 కానీ 5-in-1 కానీ 6-in-1 కానీ 7-in-1 కానీ అందులో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఆ ఏసీలు వైఫై ద్వారా కూడా పనిచేస్తాయి. ఈవెన్ మనం వాయిస్ కమాండ్ ఇచ్చినా, ఏమైనా అలెక్సా కానీ గూగుల్ కానీ వాటితో మనం వాయిస్ కమాండ్ ఇచ్చినా కూడా అవి మీకు ఏసీలు కూడా వైఫై ద్వారా కూడా పనిచేస్తే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉండాలి. మన ఇంట్లో వైఫై రౌటర్ అనేది ఉందనుకోండి, 4-in-1 కానీ 5-in-1 కానీ 6-in-1 కానీ 7-in-1 కానీ ఈ ఏసీలు ఉన్నాయి కదా, వాటికి వైఫై ద్వారా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. ఏసీ ఆన్ అని చెప్తే ఏసీ ఆన్ అయిపోతుంది, ఏసీ ఆఫ్ అని చెప్తే ఏసీ ఆఫ్ అయిపోతుంది. ఇలా మనం వాయిస్ కమాండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే మనకి ఇవి ఏసీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తాయి అని చెప్పాను కదా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మీకు రూమ్ యొక్క ఇప్పుడు ఫర్ సపోజ్ మనం రూమ్లో ఉన్నాం అనుకోండి, రూమ్లో మనం మనుషులు ఉంటే మనుషులకి మీకు హీట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 37 సెంటిగ్రేడ్ వరకు అయితే ఉంటుంది మ్యాక్సిమం. మనకి మనుషులు ఆ రూమ్లో లేకపోతే ఆ ఏసీ ఉన్న ప్రదేశంలో మనుషులు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏం చేస్తుందంటే, రూమ్లో మనుషులు అయితే ఎక్కువ ఉన్నారు, బయట కంప్రెసర్ అనేది వేగంగా తిరగాలనేది ఆటోమేటిక్గా ఆ ఏసీలు అనేవి ఆటోమేటిక్గా పనిచేసేస్తూ ఉంటాయి. ఓకేనా. ఈవెన్ మనం ఆ టెంపరేచర్ అనేది మనం రిమోట్లో సెట్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు మ్యాక్సిమం. అంటే 24-26 అనేది పెట్టుకోకుండా మనుషులు అనేది లోపలికి రావడం వెళ్ళడం జరుగుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే మీకు ఆ ఏసీస్ అనేవి కంప్రెసర్స్ అనేవి తిరుగుతూనే ఉంటాయి. ఓకేనా. ఆటోమేటిక్గా వాటి పని అయితే అవి చేసుకుంటే 4-in-1 ఏసీలు, 5-in-1 ఏసీలు, 6-in-1 ఏసీలు, 7-in-1 ఏసీలు అయితే ఇవి చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ ఏసీస్లో మీకు 4-in-1 5-in-1 అని చెప్పారు కదా, ఆటోమేటిక్గా కొన్ని ఏసీలు ఉంటాయి కదా, అవి ఏసీలు అనేవి ఏం చేస్తాయంటే పైన ఉన్నటువంటి మనకి డస్ట్ ప్యాడ్స్ అయితే ఉంటాయి, ఈ డస్ట్ ప్యాడ్స్ని కూడా ఆటోమేటిక్గా అవే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాయి. అంటే మనకి ఒక బటన్ అయితే రిమోట్లో ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆ ఏసీని డస్ట్ షీట్లు అయితే ఉంటాయి కదా, డస్ట్ షీట్లను అవే క్లీన్ చేసుకుని డస్ట్ అంతా ఒక పక్కకి అయితే తీసుకొచ్చి పెడతాయి. ఇలా మనకి కొన్ని ఏసీలు కూడా ఉన్నాయి. ఓకేనా. అలాగే మీకు ఈ 4-in-1 5-in-1 6-in-1 7-in-1 కన్వర్టబుల్ ఏసీస్ అనేవి చెప్పాను కదా, ఈ కన్వర్టబుల్ ఏసీస్ అనేవి మీకు ఆటోమేటిక్గా రూమ్లో మనుషులు ఎక్కువ పెరిగితే మీకు ఆటోమేటిక్గా కంప్రెసర్ అనేది వేగంగా తిరుగుతుంది, రూమ్లో మనుషులు తగ్గిపోతే ఆటోమేటిక్గా కంప్రెసర్ అనేది స్పీడ్ అనేది తగ్గిపోతుందని చెప్పాను కదా. ఇలా మీకు ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి ఏసీలు అనేవి. అంతేకాకుండా మీకు ఏసీస్లో కూల్ మోడే కాకుండా ఫ్యాన్ మోడ్, డ్రై మోడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి మ్యాక్సిమం అన్ని ఏసీల్లో కూడా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఎవరు కొనుక్కోవాలి, ఇన్వర్టర్ ఏసీలు ఎవరు కొనుక్కోవాలి, ఈ 4-in-1 ఏసీలు ఉన్నాయి కదా అవి ఎవరు కొనుక్కోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెబుతాను. ఇప్పుడు నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఉన్నాయి అనుకోండి, అవి మీకు పూర్తిగా మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటాయి. అంటే జనరల్గా మనం 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. అలాగే మీకు రిఫ్రిజిరెంట్ అనేది ఏమన్నా కొంచెం తగ్గింది అనుకోండి, అందులో మీకు పర్సంటేజ్లు ఉంటాయి. అంటే 1% 2% ఇలా తగ్గింది అనుకోండి, మళ్ళీ మనం రిఫ్రిజిరెంట్ అయితే పెట్టించుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇందులో మనకి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ అయితే చేసుకోవాలి. ఈ నాన్ ఇన్వర్టర్ ఏసీలు అనేవి మనం జనరల్గా ఎప్పుడైతే మనం నైట్ టైం ఆన్ చేసుకుంటాం లేదా డే టైం ఆన్ చేసుకుంటాం, రోజులో కనీసం ఒక 8 గంటలు, ఒక 6 గంటల నుండి ఒక 8 గంటల వరకు అయితే మేము యూజ్ చేస్తామంటే వాళ్ళకి నాన్ ఇన్వర్టర్ ఏసీలు అయితే సరిపోతాయి. ఒకవేళ మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ ఉన్నది, అది ఎవరు తీసుకోవాలంటే ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కువగా ఏసీని ఎక్కువ యూజ్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజులో ఒక 12 గంటలు 14 గంటలు కూడా ఏసీని యూజ్ చేస్తూ ఉంటారు, చూసారు కదా, వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ బి ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్సే తీసుకోవాలి. ఎందుకంటే మీకు కంప్రెసర్ అనేది ఆఫ్ అవుతుందని చెప్పాను కదా, మీకు నార్మల్గా నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో కంప్రెసర్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. అదే మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్లో కంప్రెసర్ అనేది వేరియబుల్ స్పీడ్తో తిరుగుతుంది, వేగంగా తిరగడం స్లోగా తిరగడం జరుగుతుంది. కాబట్టి ఏసీని ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళైతే ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్సే తీసుకోండి, వాళ్ళకి కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. ఓకేనా. అలాగే మీకు ఈ 4-in-1 5-in-1 6-in-1 7-in-1 ఏసీలు ఉన్నాయి కదా, అవి ఎవరైతే వాళ్ళు
వైఫైతో వాయిస్ కమెంట్స్ అయితే ఇచ్చుకుంటాం. ఇంటర్నెట్ ఉంది, మా ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, మేము అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్, మేము ఈ ఏసీస్ని వాయిస్ కమెంట్ ద్వారా చేస్తాం, మేము ఇలా యూజ్ చేస్తామంటే వాళ్ళైతే వాళ్ళు తీసుకోండి. అంటే ఎలా అంటున్నాను ఏమనుకోకండి, కొంతమంది చదువుకునే వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకైతే ఇలాంటి 4-in-1, 5-in-1, 6-in-1, 7-in-1 ఏసీలు అయితే అవసరం అయితే ఉండదు. ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు కొన్ని ఇల్లులు ఉన్నాయనుకోండి, మీకు ఆటోమేషన్ చేస్తారు. ఆటోమేషన్ చేయడం అంటే ఆటోమేటిక్గా మనకి లైట్లు, ఫ్యాన్లు, ఇవి మనకి డోర్ తీసిన ఆన్ అయిపోయేలా కొన్ని ఉంటాయి. మీకు ఆటోమేషన్ చేసిన తర్వాత మీకు మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్లో యాప్ మనం ప్రెస్ చేసినా, ఇప్పుడు ఫ్యాన్ ఆన్ అనుకో, ఫ్యాన్ నొక్కితే ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. లైట్ ఆన్ అంటే లైట్ నొక్కితే లైట్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఏసీ ఆన్ అంటే ఏసీ ఆన్ కూడా అయిపోతుంది. అంటే కొన్ని ఆటోమేషన్స్ చేయించుకునే వాళ్ళకి కూడా ఈ 4-in-1, 5-in-1, 3-in-1, 6-in-1 ఏసీలు అయితే యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చూసుకుని మీరు ఏసీలను అయితే కొనుక్కోండి. ఇక్కడ మీకు ఏ ఏసీ అయినా వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకటే. అలాగే మీకు వీటి రిపేర్ కాస్ట్ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ రిపేర్ అనేది వచ్చింది అనుకోండి, మనకి ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ 2000 రూపీస్తో అయిపోతుంది రిపేర్ కాస్ట్ అనేది. అదే మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేవి రిపేర్ అనేది వస్తే మీకు అరౌండ్ ఒక 10,000 రూపీస్ వరకు కూడా అవుతుంది. ఎందుకన్నా ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేది అంత కాస్ట్ అవుతుందంటే, మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్లో ఇండోర్ యూనిట్లో ఒక పీసీబీ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్లో ఒక పీసీబీ ఉంటుంది. మీకు వారంటీ ఉన్నంత వరకు మీకు క్లెయిమ్ చేస్తారు. వారంటీ అనేది పోయిందనుకోండి ఇన్ కేస్, ఆ తర్వాత మీకు కాస్ట్ అనేది చాలా అవుతుంది. ఓకేనా, ఈ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్కి, నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్కి. ఇంక ఈ 4-in-1, 6-in-1 ఏసీలు ఉన్నాయి కూడా, వాటికి కూడా సేమ్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్సే కాబట్టి ఇండోర్ యూనిట్లో పీసీబీ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్లో కూడా పీసీబీ అయితే ఉంటుంది. ఓకేనా. అలాగే మనకి ఈ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ కానీ, నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ కానీ కొనుక్కునేటప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్ బి కొన్ని చూసుకోవాలి. అవి ఏమిటంటే, ఇండోర్ యూనిట్ అలాగే అవుట్డోర్ యూనిట్ కాపర్ పైప్సే వస్తున్నాయా లేకపోతే అల్యూమినియం పైప్స్ వస్తున్నాయా కనుక్కోండి. కాపర్ పైప్స్ వస్తేనే మీరు ఆ ఏసీలు అయితే కొనండి, అల్యూమినియం పైప్స్ అయితే కొనకండి ఆ ఏసీలని. ఓకేనా, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు వారంటీ అనేది ఎంత ఇస్తారు. ఇప్పుడు నాన్ ఇన్వర్టర్ ఏసీ ఉందనుకోండి, కంప్రెసర్కి ఒక 5 years వరకు అయితే ఇస్తారు. అదే మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, కంప్రెసర్కి 10 years వారంటీ ఇస్తారు. మీకు పీసీబీ బోర్డ్ అని చెప్పని చూసారు కదా, ఆ పీసీబీ బోర్డుకి 5 years వారంటీ వరకు అయితే ఇస్తారు. అంటే 5 to 10 years కూడా కొన్ని కంపెనీస్ అయితే ఇస్తారు. ఇవన్నీ మీరు ఎంక్వైరీ అయితే చేసుకోండి. ఓకేనా, అదే మీరు మస్ట్ అండ్ షుడ్ బి గుర్తుపెట్టుకోండి. మెయిన్ కాపర్ ట్యూబ్స్ అయితే ఉండాలి, ఇండోర్ అవుట్డోర్ అనేది. అలాగే కంప్రెసర్ పైన వారంటీ ఎంత, పీసీబీ బోర్డు పైన వారంటీ ఎంత. అలాగే మీరు కొనుక్కునేటువంటి ఏసీ అనేది మీ ఏరియాలో సర్వీస్ అనేది ఉందో లేదో కూడా చూసుకోండి. జనరల్గా మ్యాక్సిమం పెద్ద పెద్ద సిటీస్లో అన్ని కంపెనీల యొక్క సర్వీసులు అయితే ఉంటాయి. ఓకేనా, అది కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఈ నాన్ ఇన్వర్టర్ అంటే ఏమిటి, ఇన్వర్టర్ అంటే ఇన్వర్టర్ ఏసీ అంటే ఏమిటి, డ్యూల్ ఇన్వర్టర్ అంటే ఏమిటి, 4-in-1, 5-in-1 వీటి గురించి అన్నీ చెప్పారు కదా. ఇందులో మీరు ఏది సజెస్ట్ చేస్తారు అంటే, మీరు ఏ కంపెనీ ఏసీ సజెస్ట్ చేస్తారు, ఏ ఏసీ తీసుకోమంటారు, నాన్ ఇన్వర్టర్ తీసుకోవాలా, ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా అని అడిగితే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏమైనా ఉందంటే సరే నాన్ ఇన్వర్టర్ ఏసీయే సజెస్ట్ చేస్తాను. ఎందుకు నాన్ ఇన్వర్టర్ ఏసీ సజెస్ట్ చేస్తారంటే, మీకు అవి ఎప్పుడు నుండో నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అనేవి రోటరీ కంప్రెసర్లతో వస్తాయి. అవి వేరియబుల్ స్పీడ్తో ఏమి తిరగవు, ఫిక్స్డ్ స్పీడ్తో తిరుగుతాయి. అలాగే మనకి రేపన్న రోజున ఇన్ కేస్ మనం ఏసీ కొనుక్కున్న తర్వాత ఈవెన్ మనకి వారంటీ అనేది ఎక్స్పైరీ అయిపోయినా సరే, ఒక లోకల్ టెక్నీషియన్, ఏ టెక్నీషియన్ అయినా మనం పిలిపించుకుని ఆ ఏసీని రిపేర్ చేయించుకుని వాడుకోవచ్చు. అంటే లో మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, తక్కువ పెట్టుబడితో మనం మళ్ళీ రిపేర్ చేయించుకుని వాడుకోవచ్చు. అదే మీకు ఇన్వర్టర్ ఏసీలు అయితే అలా కాదు. వారంటీ వన్స్ ఒకసారి ఎక్స్పైరీ అనేది అయిపోయిన తర్వాత మనం ఒకవేళ పీసీబీ బోర్డు రిపేర్ చేయించుకోవాలంటే అరౌండ్ ఒక మీకు 5,000 నుండి 10,000 రూపీస్ వరకు కూడా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఇలా మనకి మాటిమాటికి రిపేర్ వస్తే వాళ్ళు మళ్ళీ ఆ ఏసీని అయితే ఎక్స్చేంజ్కి ఇచ్చేయడమో, పక్కన పాడేయడమో, మళ్ళీ కొత్త ఏసీ కొనుక్కోవడమో చేస్తూ ఉంటారు. ఓకేనా, నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారో వాళ్ళైతే ఈ నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్సే తీసుకోండి. నేనైతే అదే రికమెండ్ చేస్తాను. ఇక మీకు కంపెనీస్ విషయానికి వస్తే, మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్ అయితే మీరు తీసుకోండి. నాన్ ఇన్వర్టర్ తీసుకుంటారో, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ తీసుకుంటారో తీసుకోండి. కానీ నేనైతే మీకు 2 కంపెనీస్ అయితే సజెస్ట్ చేస్తాను. అందులో మీకు నెంబర్ 1 ఏసీస్లో నెంబర్ 1 బ్రాండ్ ఏమన్నా ఉందంటే అది మీకు జనరల్ ఎయిర్ కండిషనర్ చాలా బాగుంటుంది. మీకు ఓ జనరల్ అంటారు, ఐ జనరల్ అంటారు, లేకపోతే జనరల్ ఎయిర్ కండిషనర్స్ అంటారు. మీకు రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి.
అంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్లో అయితే మీకు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, గ్రీన్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది పేర్ అనేది. మీకు ఓ జనరల్ అయితే చాలా బాగుంటుంది. లేదు దాని తర్వాత కొంచెం తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే దాని తర్వాత మీకు డైకిన్ బాగుంటుంది. డైకిన్ ఏసీ గురించి మీకు రీసెంట్గా మీకు మన ఛానల్లో 0.8 టన్ ఏసీ నాన్ ఇన్వర్టర్ ఏసీ రివ్యూ కూడా పెట్టాను. మీకు ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో పెడతాను, చివరిలో ఒకసారి చూడండి. అలాగే నేను ఇప్పుడు ఏ ఏసీలు అయితే చెప్పానో మీకు ఆ ఏసీలు సంబంధించినటువంటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుండి అయితే తీసుకోవచ్చు, ఓకేనా. అలాగే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అన్న ఏసీలు మనం ఆఫ్లైన్లో కొనుక్కోవాలా ఆన్లైన్లో కొనుక్కోవాలా? ఇప్పుడు ఆన్లైన్లో మీకు ఏసీ అనేది ఒక 25,000 30,000కి వచ్చేస్తుంది అనుకోండి. మీకు ఆఫ్లైన్లో మీకు ఒక 2-3 వేలు ఎక్కువైతే ఉంటుంది. ఎందుకు ఎక్కువైతే ఉంటుందంటే ఇక్కడ మీకు ట్రాన్స్పోర్టేషన్, డీలర్ మార్జిన్ ఇవన్నీ వేసుకుంటారు కాబట్టి మీకు ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది. అదే ఆన్లైన్లో ఉందనుకోండి మీకు ఒక 2-3 వేలు అయితే తక్కువే వస్తుంది ఏసీ అనేది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రజెంట్ ఈ రోజు నేను మార్నింగ్ 10:30 AM నేను ఒక రౌటర్ కొందామని వెళ్ళాను. రౌటర్ రేట్ అనేది ఇక్కడ కనుక్కుంటే నేను డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కావాలి, నాకు ప్రైస్ ఎంత పడుతుందని అడిగితే టీపీ లింక్ చెప్పారు. టీపీ లింక్ వచ్చి అరౌండ్ ఒక 2000 రూపీస్ వరకు నాకు ప్రైస్ చెప్పారు. ఓకే, నేను అదే సేమ్ రౌటర్ ని నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో చూశాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో చూస్తే అమెజాన్ లోనైతే 1500 రూపాయలు ఉంది, ఫ్లిప్కార్ట్ లో కూడా 1500 రూపాయలు అయితే ఉంది. అలాగే నేను డెలివరీ టైం చూసుకున్నాను. ఈ రోజు ఆర్డర్ పెడితే, ఈ రోజు సండే కదా, సండే ఆర్డర్ పెడితే నాకు ఎప్పుడు డెలివరీ అవుతుందని చూసుకుంటే అమెజాన్ అయితే 10వ తారీఖున డెలివరీ చేస్తానని చెప్పారు. అలాగే మీకు ఫ్లిప్కార్ట్ అయితే రేపే డెలివరీ అయిపోతుందని పెట్టారు. అంటే ఈరోజు సండే, మండేకి డెలివరీ అయిపోతుందని చెప్పారు. అలాగే నేను కొన్ని ఆఫర్స్ని అయితే అప్లికేబుల్ చేసుకున్నాను. నాకు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అయితే లేదు, కానీ ఫ్లిప్కార్ట్లో మీకు గోల్డ్ కాయిన్స్ అయితే ఉంటాయి. అంటే కాయిన్స్ అయితే వస్తాయి, మనం షాపింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు కాయిన్స్ అనేది వస్తాయి. అలాగే ఈ కాయిన్స్ అనేది యూజ్ చేసుకుంటే నాకు అరౌండ్ 1500 రూపాయలు ఉన్నటువంటి రౌటర్ కాస్త అరౌండ్ ఒక 1430 రూపీస్కే నాకు ఆ రౌటర్ అయితే వచ్చేసింది. అలాగే ఫాస్ట్ డెలివరీ, ఈ రోజు ఆర్డర్ పెట్టాను, రేపైతే వచ్చేస్తుంది. ఇలా మీరు ఏమన్నా ఏసీ తీసుకునేటప్పుడు ఒక బ్రాండ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, 2-3 షాపులను అయితే ఎంక్వైరీ చేయండి. సేమ్ అదే బ్రాండ్, అదే మోడల్ని మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. ఆన్లైన్లో మీకు తక్కువగా అనేది వస్తే ఆన్లైన్లో తీసేసుకోండి, ఓకేనా. వారంటీ అనేది మీరు ఎక్కడన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ ఏసీ కొనుక్కున్నా సరే మీరు దానిపైన టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేస్తే మీకు ఏసీ అనేది రిపేర్ చేయడము, సర్వీస్ చేయడం అనేది చేస్తారు. అలాగే మీకు మెయిన్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇందులో మీకు ఏసీలో టన్నేజ్ ఉంటుంది. మీకు టన్నేజ్లో మీకు 0.8 టన్ను, 1 టన్ను, 1.2 టన్ను, 1.5 టన్ను, 2 టన్ ఏసీలు కూడా ఉంటాయి. ఇక్కడ మీకు టన్నేజ్లో 1 టన్ ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, 10x10 మీకు 10x10 ఇంటూ చేసుకుంటే 100 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది. అంటే మీకు రూమ్ సైజ్ అనేది 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు ఉందనుకోండి, మీకు 100 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది. అక్కడ మీకు 1 టన్ ఎయిర్ కండిషనర్ అయితే సరిపోతుంది. కొన్ని రూమ్లు ఉంటాయి మీకు 10 అడుగులు వెడల్పు, 12 అడుగులు పొడవు అయితే ఉంటాయి, అక్కడ కూడా మీకు 1 టన్ ఎయిర్ కండిషనర్స్ అయితే సరిపోతాయి. కొన్ని రూములు 15x15 ఉంటాయి, అంటే మీకు 15 అడుగులు వెడల్పు, 15 అడుగులు పొడవు ఉంటాయి. మీకు 15x15 వచ్చేసరికి మీకు అరౌండ్ మీకు 150 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది. 150 స్క్వేర్ ఫీట్కి మీరు 1.5 టన్ అయితే తీసుకోవాలి. ఒక 200 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, 2 టన్ ఏసీ అయితే తీసుకోవాలి, ఓకేనా. లేదు మాకు 100 స్క్వేర్ ఫీట్ ఉందన్న 1 టన్ కాదు 0.8 టన్ను మీరు చెప్పారు కదా డైకిన్ ఏసీ, అది తీసుకోండి అంటే అది కూడా తీసుకోవచ్చు. 0.8 టన్ ఏసీ మీకు 100 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూమ్ కూడా సరిపోతుంది, ఓకేనా. ఇలా మీరు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుని ఏసీని అయితే బై చేయండి. అలాగే మెయిన్ ఎవరన్నా ఏసీ కొనేటప్పుడు చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే, మీరు ఏమైనా షాప్కి వెళ్ళి కొన్నారనుకోండి ఏసీ అనేది, వాళ్ళు ఏం చెప్తారంటే మీతో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఏసీ అని చెప్తారు. ఈ ఏసీకి మీరు స్టెబిలైజర్ పెట్టుకోవాల్సిన పని ఉండదు, మీరు ఏసీ డైరెక్ట్గా యూజ్ చేసేసేయండి అని చెప్తారు. చాలామంది చేస్తున్న తప్పు అయితే ఇదే. మస్ట్ అండ్ షుడ్ బి ఏసీకి స్టెబిలైజర్ అయితే ఉండాలి. స్టెబిలైజర్ లేకపోతే మీరు నాన్ ఇన్వర్టర్ ఏసీ అయినా సరే, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అయినా సరే, మీకు పీసీబీ అయితే ఉంటుంది. ఆ పీసీబీ అనేది వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వస్తే మీకు పీసీబీ షార్ట్ సర్క్యూట్ అయిపోయి పీసీబీలు అయితే పోతాయి, మీకు ఏసీలు అయితే పనిచేయవు. అదని మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రేపన్న రోజు వారంటీ అనేది మీరు క్లెయిమ్ చేసుకున్నా మీరు స్టెబిలైజర్ లేకుండా ఏసీ వాడారు కాబట్టి ఇది మీకు వారంటీ క్లెయిమ్లోకి రాదు, మేమైతే క్లెయిమ్ చేయమని చెప్పేస్తారు. ముందే గుర్తుపెట్టుకోండి.
ఒక ప్రోడక్ట్ అనేది అమ్మేటప్పుడు వాళ్ళు ఎన్నో చెబుతారు, మీరు అవన్నీ నమ్మి మీరు కనుక ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే మీరే నష్టపోతారు. ఏసీకి కంపల్సరీ మీకు స్టెబిలైజర్స్ అయితే ఉండాలి. ఓకేనా? మీకు మన ఛానల్లో స్టెబిలైజర్ సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియో కూడా చివరిని ఎండ్ స్క్రీన్లో పెడతాను. అవి కూడా ఒకసారి చూడండి, మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో నాన్ ఇన్వర్టర్ ఏసీ, అలాగే మీకు ఇన్వర్టర్ ఏసీ, అలాగే మీకు డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ, మీకు 4-in-1 ఏసీ, 5-in-1 ఏసీ, 6-in-1 ఏసీ, 7-in-1 ఏసీల గురించి మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు బయ్యింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.